అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ ఎస్ ఉషాకిరణ్ యూట్యూబ్ ఛానల్ నుంచి మరొక అంశంతో మీతో పంచుకుందామని వచ్చాను. మరి మామూలుగా ఇవాళ నేను చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే, విద్యార్థి దశలో మనకిప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండు ఉంటాయి కాబట్టి, ఆ విద్యార్థి దశలో ఏ నైపుణ్యాలు పెంపొందించుకోవాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం 2020 అని చెప్పి దాంట్లో ప్రోగ్రాంలో భాగంగా శిక్షా సప్తాహ్ అంటే 7 రోజుల పాటు ఏ కార్యక్రమాలు పిల్లలతో చేయించాలనే దాని గురించి చాలా చక్కగా మనకి చెప్పున్నారండి. కాకపోతే ఏంటంటే, నేను ఎందుకని మరి ఈ యూట్యూబ్ వేదికగా చెప్పదలుచుకున్నానంటే, ఇది కేవలం ఒక పాఠశాలలోనే కాదు, అవి ప్రతి యువతలోనూ, అలాగే ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్స్కి చాలా ఉపయోగకరమైనవి చెప్పారండి. ఫస్ట్ చక్కగా వాళ్ళతో టీఎల్ఎం ప్రదర్శన గురించి చెప్పారు. టీఎల్ఎం ప్రదర్శన అంటే పిల్లల్లో క్రియేటివిటీ స్కిల్స్ ఏ విధంగా వాళ్ళు తయారు చేయగలరు, ఒక అంశాన్ని ఇస్తే అనే దాని గురించి. ఆ తర్వాత రెండో రోజు మరి ఆ పిల్లల యొక్క బేసిక్స్, అసలు బేసిక్స్ లేనిదే వాళ్ళు ముందు ఏమీ నేర్చుకోలేరు. బేసిక్స్ అనేది కంపల్సరీ ఉండాలి. దాని గురించిన అవగాహన ఏర్పాటు రెండవ రోజుగా చేశారు. మరి మూడవ రోజు క్రీడలు, పిల్లలకి వ్యాయామం, పెద్దవాళ్ళకు కూడా ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మెంటల్ ఫిజికల్ స్ట్రెంగ్త్ చాలా బాగుంటుంది, అది హెల్తీగా ఉంటుంది. కాబట్టి మరి క్రీడా నైపుణ్యాలు ఏ విధంగా ఉన్నాయి పిల్లల్లో, కొంతమంది స్పోర్ట్స్ కోటాలో సీట్స్ వస్తాయి, అలాగే జాబ్స్ వస్తాయి. కాబట్టి స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్తో పాటు. అలాగా రేపు 24వ తారీఖు అవనివ్వండి, అది నెక్స్ట్ 3rd డే అది పెట్టారు. 4th డే వచ్చి మరి ఆల్రౌండ్ డెవలప్మెంట్ పిల్లల్లో ఉండాలి కదా. కాబట్టి చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లల్లో ఉన్నటువంటి ఆ స్కిల్స్, డాన్స్, సాంగ్స్ ఏవైనా సరే వాటిని బయటికి తీసేటువంటి ప్రోగ్రామ్గా అది పెట్టారు. అలాగే తర్వాత నెక్స్ట్ డే ఇప్పుడు స్కిల్ వర్క్స్ అని వచ్చేస్తున్నాయి. అంటే ఏంటంటే, మనకు ఆల్రెడీ ఐఎఫ్బి ప్యానల్స్ అవన్నీ గవర్నమెంట్ చక్కగా అవన్నీ ఉండి ఆల్రెడీ మనకి ఆ నైపుణ్యాలు, సాంకేతిక నైపుణ్యాలు అనేది చాలా అవసరం ఈ ప్రజెంట్ జనరేషన్లో. కాబట్టి వాటిని ఏ విధంగా పిల్లలు యూటిలైజ్ చేసుకుంటారని వాళ్ళ యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి అన్నట్టు నెక్స్ట్ డే చెప్పారు. ఆ తర్వాత రోజు మరి తల్లి, మొదటి గురువు అయినటువంటి ఆ తల్లి అమ్మకి చక్కగా అమ్మతో పాటుగా ఒక పోషణ ఎలా భోజనం చేయాలి న్యూట్రిషన్గా, అలాగే మరి ఆక్సిజన్ ఇచ్చేటువంటి మొక్కలు, వాటిని అమ్మ యొక్క పర్యవేక్షణలో, టీచర్స్ పర్యవేక్షణలో ఎలా పాఠశాలలో నాటాలనే దాని గురించి చెప్పారు. అలాగే చివరి రోజు సహపంక్తి భోజనాలు. మరి ఎప్పుడైతే ఒక స్కూల్ యూనిఫామ్ ఎందుకు పెడతారు, స్కూల్ కానీ కాలేజెస్ కానీ ఐకమత్యం కోసం, అట్లాగా తారతమ్యాలు లేకుండా అందరం ఒకటే అనే భేదభావం, అది అందరం ఒకటే అనే భావన ఉండాలి. కాబట్టి అది మనము చివరి రోజు దాన్ని చెప్పారు. అంటే రిలేషన్షిప్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరికి వాళ్ళు ఒంటరిగా ఉంటే ఏం సాధిస్తామండి? ఐకమత్యమే మహాబలం కదా. కాబట్టి ఇతరులతో మాట్లాడే కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే రిలేషన్షిప్స్ ఎలా ఉంటే బాగుంటుంది అనే దాని గురించి చివరి రోజు పెట్టారు. ప్రోగ్రామ్స్ చాలా బాగున్నాయి. అది పిల్లలకి, అలాగే యువతకి, మరి మిగతా అందరికీ కూడా చాలా ఉపయోగం. కాబట్టి అందరూ దీన్ని దృష్టిలో పెట్టుకోండి, చక్కగా మంచి నైపుణ్యాలు పెంపొందించుకోవాల్సిందిగా కోరుచున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. బాబాయ్.